జైల్లోకైతే దేవ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కావేరి అయితే వంట రూమ్లో ఉంటుంది. అప్పుడు ఇంక కావేరిని నేను పిలిస్తే అయితే రాదు, అందుకని పోలీస్ లాగా గొంతు మార్చి పిలుస్తాడు కావేరి అని. అప్పుడు కావేరి అయితే ఇంకా గ్యాస్ వెలిగించిపోతూ ఉంటే ఈ లోపలైతే మేడం పిలిచినట్టుందని చెప్పని బయట అయితే వచ్చేస్తుంది. రావడంతో ఇంక తనకి స్పృహ లేకుండా ఉండే మందు అయితే ఇచ్చి తను అక్కడి నుంచి అయితే తీసుకెళ్తూ ఉంటాడు. ఇంకొక జైలర్ అయితే తను ఏంటి కావేరి గ్యాస్ వెలిగించకుండా వెళ్ళింది అని చెప్పని తను చూస్తూ ఉంటుంది. అప్పుడు ఇంకా కావేరిని అక్కడి నుంచి ఎవరికి తెలియకుండా సైగ్గా అయితే తనని తీసుకొని బయట వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత ఈ లోపలైతే వేరే ఖైదీ అయితే ఆ గ్యాస్ని ముట్టించడంతో గ్యాస్ అయితే పేలిపోతుంది. అప్పుడు ఇంకా వాళ్ళందరూ గందరగోళంగా తిరుగుతూ ఉంటే అక్కడి నుంచి కావేరిని ఈజీగా తప్పించేసి అప్పుడు హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళి తను చనిపోయినట్టుగా డెత్ సర్టిఫికేటు అలాగే తను ఉషాగా అన్నట్టుగా చేయాలి అని చెప్పనని డాక్టర్ని కన్విన్స్ చేసి అప్పుడు కాగితాలన్నీ ఉషా పేరు మీదకి అలాగే కావేరి ఏమంటే చనిపోయినట్టుగా డెత్ సర్టిఫికేట్ అన్నీ రెడీ చేపిస్తే పెడతాడు. ఇదంతా అయితే భారతమ్మకి చెప్పి తను ఎవరో కాదు నీ కోడలే చిన్నమ్మ, ఇప్పుడు తనకి నువ్వు తోడుగా ఉండాలి అని చెప్పని అంటాడు. అంటే నేను ఎందుకు చూసుకోను దేవా, తను నా కోడలు నా మనవరాల కోసం ఆ మాత్రం చేయలేనా, నేను చిన్నప్పటి నుంచి నేను చాకాను కదా అని అయితే తను అంటుంది. చాలా నేనెవరో తెలియకూడదు చిన్నమ్మ, నువ్వు తనకు తెలిసిన మనిషిగానే ఉండాలి తనతో కూడా అని చెప్పనంటే అప్పుడు భారతమ్మ కూడా అందుకు ఒప్పుకుంటుంది. అప్పుడు ఇంకా దేవ అయితే ఇంకా కావేరి చనిపోయినట్టుగానే అందరితో పాటు తను కూడా నమ్మి అప్పుడు తనకి కర్మకాండలో చేస్తున్నట్టు సత్యం వాళ్ళ ముందు అందరి ముందు అలాగే నటిస్తూ ఉంటాడు. అప్పుడు ఇంకా కావేరి చనిపోయిందని చెప్పని డెత్ సర్టిఫికేట్ ఇచ్చి నేను చిన్నికి మాట ఇచ్చాను కదా వారం రోజుల లోపల మీ అమ్మని తీసుకొచ్చి నీ ముందు నిలబెడతానని చెప్పని, కానీ ఇప్పుడు తను నేను ఏం చెప్పినా ఒకవేళ కావేరికే పూస్తుందని చెప్పని భారతంతో చెప్తూ ఉంటే అవునా నువ్వు ఇంత ప్రమాదంలో ఉందా కావేరి, అటువంటప్పుడు నువ్వు ఇప్పుడు ఏ విషయాలు చెప్పొద్దు అంటే అప్పుడు సరే అమ్మా నువ్వు అక్కడ జరిగే విషయాలన్నీ నాకు చెప్తూ ఉండు, తర్వాత నేను చెప్తూ ఉంటానని చెప్పి భారతమ్మ దేవ ఒకటయ్యి కావేరిని కాపాడతారు.